మా చిన్నాన్న వాళ్ళ ఇంట్లో ఉండి కొన్నాళ్ళు చదువుకున్నాను. మా పిన్నమ్మ, మా చిన్నాన్న బాగా వాళ్ళు నన్ను ప్రేమగా చూసేవాళ్ళు. మా చిన్నాన్న బాగా గుడ్డలు కుట్టి దాంట్లో అమౌంట్ కూడా విలేజ్లో బాగా సంపాదించేవాళ్ళు. ఒక రెడ్లు దగ్గర కూడా ఉండి ఆయన బాగా పొలాలు అవన్నీ కూడా కౌలుకిచ్చి చేపించి వాళ్ళు పని మనుషుల దగ్గర వాళ్ళ ఇండ్లకు చేర్చి అక్కడ కూడా వాళ్ళ దగ్గర వర్క్ పొలాల పనులు అవన్నీ చేపించడం వల్ల ఆయనకు కొంత అమౌంట్ వచ్చేది. కానీ ఆయన బాగా బతికాడు. బాగా సంతోషంగానే ఆ రోజుల్లో తన పిల్లలను కూడా తను సాకున్నాడు. నేను వాళ్ళ ఇంట్లో ఉండి కూడా చదువుకున్నాను. నన్ను కూడా వాళ్ళ పిల్లలతో సమానంగా వాళ్ళు చూశారు. బాగా ప్రేమగా అనురాగంగా నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పాటు ఉన్నాను. చిన్న ఇల్లు, ఇప్పుడైతే పెద్ద ఇల్లు కట్టుకున్నారు, బాగున్నారు. ఆ చిన్న ఇంట్లోనే మేము హ్యాపీగా సంతోషంగా ఉండేవాళ్ళము. మా ఊళ్ళో ఎవరైనా చనిపోతే కూడా ఆ చిన్న ఇంట్లో భయపడుతూ కూడా అందరూ ఒక చోటు పడుకునేవాళ్ళము. ఆ చిన్ననాటి జ్ఞాపకాలు కూడా చాలా అద్భుతంగా అనిపించేది. మా పిన్నమ్మ కూడా బాగా మబ్బుతో లేసి ఆ ఊర్లో శ్రీకృష్ణుడు గుడికి ప్రసాదము అది ఇది కూడా వండేది. బాగా మబ్బుతో లేసి చాలా ఇంట్రెస్ట్గా చేసేది. మా చిన్నాయన కూడా వెళ్ళి బాగా గుళ్ళో పూజలు చేసేవాళ్ళు. బాగా మార్నింగ్ చాలా ఇంట్రెస్ట్గా చల్లటి వాతావరణంలో ఆ దైవ భక్తి అనేది చాలా బాగుండేది. సాయంత్రం పూట భజనలు అవన్నీ కూడా ఆ గుళ్ళో చేసేవాళ్ళు. వాళ్ళల్లో మా తమ్ముడు ఒకడు చిన్న పిల్లోడు, వాడు ఏం చేస్తాడంటే వాడు ఏం పెట్టినా కూడా తినడు భోజనం. అప్పట్లో ఫుడ్లో కూడా మన వాళ్ళు రాళ్ళు ఉప్పు వాడేవాళ్ళు. ఇప్పుడు వాడే ఉప్పులు కూడా సరిగా దొరికేది కాదు. ఆ రాళ్ళు ఉప్పులు వేస్తేనే పచ్చళ్ళలో కానీ కూరలో కానీ మనకు టేస్ట్గా బాగా ఉండేది. పెద్దవాళ్ళు అదే వాడేవాళ్ళు కాబట్టి ఆ రోజులు ఇంకా ఆరోగ్యంగా బాగా అందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉప్పు కంటే ఆ రాళ్ళు ఉప్పే మంచి ఆరోగ్యం అని డాక్టర్లు కూడా ఇప్పటికి కూడా చెప్తారు. ఏం చేస్తామంటే సగం రాత్రులు లేస్తాడు వాడు. లేచి వాడు తమ్ముడు నాకు వాడు ఏం చేస్తాడంటే చిన్న ఆయన కొడుకు వాడు సగం రాత్రుల్లో లేస్తాడు. లేచి వాడు ఎలా ఏడుస్తాడంటే మనము ఆ ఇంట్లో పడుకొని ఉంటాము కదా అందరూ, ఆ ఇల్లు కప్పు ఎగిరిపోయేంత భయంకరంగా వాడు ఏడుస్తాడు. ఆ ఏడుపుకు కారణం ఏమిటంటే వాడికి సగం రాత్రుల్లో వాడికి ఆకలి ఎత్తుకునిస్తుంది. వాళ్ళమ్మ దగ్గర ఎంత పాలు తగినా కూడా వాడికి సాలదు. ఎట్లా ఏడుస్తాడంటే భయంకరంగా దగ్గర దగ్గర చుట్టుపక్కల కూడా 10 ఏళ్ళు వినిపిస్తుంది. అంత భయంకరంగా ఏడుస్తాడు. వాని కళ్ళ నిండి నీళ్లు అంత లావుగా ఆ కళ్ళల్లో దూకతాయి. ఆ నీళ్లు ఆ కళ్ళల్లో ఏడుస్తూ ఆ కళ్ళల్లో నీళ్లు భయంకరంగా ఏడపమంటే ఆపనే ఆపడు. ఏం చేస్తుందంటే మా పిన్నమ్మ మా చిత్తి నేను కూడా లేచి కూర్చుంటాను వాడి ఏడుపుకి. మా చిత్తి మా పిన్నమ్మ ఏం చేస్తుందంటే అడావుడిగా ఆ మిగిలిండే బువ్వ ఏమీ ఉండదు దాంట్లో. ఆ బువ్వ తీసుకొని దానిలో ఆ రాళ్ళు ఉప్పు వేసి నీళ్లు పోసి అట్లా కలుపుతుంది. అసలు ఆ ఉప్పు కూడా కరగదేమో నాకు డౌట్గా ఉంది. ఆ బువ్వ చల్లగా ఉండే బువ్వ, ఆ రాళ్ళ ఉప్పు, ఆ నీళ్లు ఊరికి అట్లా 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 అనేసి ఆ ఏడుపుని అర్జెంటుగా ఆపాలి. అందువలన ఆ రాళ్ళ ఉప్పుతో కూడిన బువ్వను అడావిడిగా వాడి నోట్లు వేస్తుంది. నోట్లు వేసే కొద్దికి ఏమవుతుందంటే వాడికి కళ్ళల్లో వచ్చే నీళ్ళు, ఈ ఉప్పు బువ్వ అన్నీ ఆ నీళ్ళు కూడా నోట్లేకపోతాయి. ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా వాడు ఆ ఏడుపు నిలిపేస్తాడు. ఆ బువ్వ తింటాడు. ఆ బువ్వ దానిలో ఏం టేస్ట్ ఉంటుందో వాడికి అది అమృతంలాగా వాళ్ళమ్మ తినిపిస్తే తింటాడు. ఆ ఏడుపును టక్కన ఆపేస్తాడు. అది కూడా ఎక్కువ తినడు. ఒక 5-6 ముద్దలు హడావుడిగా వాడి కళ్ళల్లో నీళ్ళు, ఆ రాళ్ళు ఉప్పుతో కూడిన బువ్వ, అవి రెండు కంబైన్డ్గా వాడు 5-6 సార్లు నోటి నిండుగా పెడితే తినేసేసి ఆ ఊరు ఎగిరిపోయాడు కాసి అరుపులన్నీ సైలెంట్ అయిపోతాయి. అంత హ్యాపీగా వాడు పండుకుంటాడు. ఆ రోజుల్లో వాడు ఆ బువ్వ తినడము నిద్రపోవడము నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే వాడు ఆ రోజుల్లో అలా నిద్రపోయేవాడు. ఆ బువ్వ తిని సంతోషంగా నిద్రపోయేవాడు. కళ్ళ నిండుకు నీళ్ళు వస్తుంది. వాడు ఒకప్పుడు అలా తినేవాడు. కష్టపడి చదువుకున్నాడు. అడవుల్లో ఆ గుళ్ళు దగ్గర పోయినాడు. ఇంటికి తను ఏ పని చిన్న చిన్న పనులు కూడా చేసి ఫ్యామిలీని పోషించినాడు. ఆ అడవుల్లో బుక్కులు పెట్టుకొని చదివి కష్టపడి ఏదో చిన్నపాటి కోచింగ్లు అయ్యి లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని వాడు ఎంత గొప్పగా నిలిచినాడంటే నేను మాటల్లో చెప్పలేను.
వాడు చాలా కష్టపడి వాడు బీఈడీ చేసి ఒక టీచర్ ఉద్యోగం సంపాదించుకొని మంచిగా ఇల్లు కట్టుకొని వాడి భార్య 2 బిడ్డలను తెలివిగా బిడ్డలను మంచి స్కూళ్ళలో వేసి చదివించుకుంటూ వాడు సంతోషంగా ఆనందంగా ఉన్నాడు. వాడికి చిన్నపాటి ఆరోగ్య సమస్య ఉంది. ఆ చిన్నపాటి ఆరోగ్య సమస్య కూడా వాడికి ఉండకూడదు. వాడు బాగుండాలి, 100 ఏళ్ళు ఉండాలి, భగవంతుడు వాడిని కాపాడాలి. వాడు కష్టపడిన దాన్ని తగినట్టుగా వాడు ఎప్పటికీ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. వాడికి చిన్నప్పుడు పడిన కష్టాలు వాడికి లాస్ట్ మూమెంట్లో భగవంతుడు వాడికి అన్ని మంచి రోజులే ఇస్తాడు. వాడు బాగుండాలని నేను ఆడపిల్లగా నేను బాగా కోరుకుంటాను. వాళ్ళే కాదు, ఎవరైనా మా పెద్దనాయన చిన్నాయన బిడ్డలు కూడా కానీ అందరూ కూడా సంతోషంగా బాగుండాలని మేము ఆడపిల్లలందరూ కూడా వాళ్ళని ఆశీర్వదిస్తాము. వాళ్ళు బాగుంటేనే మేము సంతోషంగా ఉంటాము. అందరూ బాగుండాలని నేను కోరుకుంటాను. ఎవరైనా పుట్టింటి తరపున వాళ్ళు బాగుండాలని మాలాంటి ఆడపిల్లలందరూ కోరుకుంటారు కదా. వాళ్ళు బాగుంటే ఆడపిల్లలందరూ కూడా సంతోషంగా ఉంటారు. మాకు కూడా ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. కష్టపడిన దానికి ఫలితం అనేది దేవుడు భగవంతుడు ఇస్తాడనే దానికి వాడు నా తమ్ముడే దానికి ఉదాహరణము. వాళ్ళ రాళ్ళ పువ్వు తిన్నా కూడా వాడు చిన్నప్పుడు ఇప్పుడు మంచి స్టేజ్లో ఉన్నాడు, మంచి స్థాయిలో ఉన్నాడు, ఇప్పుడు చక్కగా ఉన్నాడు. కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది మాకు.